హలో ఎవ్రీవన్. ఈరోజు మాండీ థర్స్డే అండ్ హోలీ థర్స్డే అని కూడా అంటారు. సో ఇది జీసస్కి లాస్ట్ సప్పర్ అనమాట. అండ్ రేపు వచ్చేసి గుడ్ ఫ్రైడే కదా. సో ప్రతి ఒక్కరం ఈరోజు పాశం అనేది వండుకుంటాము. సో ఇంకా మార్నింగే లేచి బియ్యం అయితే నానపెడుతున్నాను. ఒక గ్లాసుకి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసి కొంచెంసేపు నానపెట్టాను. అండ్ కైరపాప అయితే బజ్జోని ఉందనమాట, అందుకనే ప్రశాంతంగా పని చేసుకోగలుగుతున్నాను. నెక్స్ట్ ఇంకా గ్రీన్ టీ తాగుదామని ఇంకా దానికోసం రెడీ చేసుకుంటున్నాను. అలా గ్రీన్ టీ తాగాక ఇంకా పని స్టార్ట్ చేయొచ్చు. ఈ లోపల బియ్యం కూడా కొంచెం నానిపోతాయి కదా. లైక్ నైటే నానపెడితే ఇంకా మంచిదంట, కానీ నేను మర్చిపోయాను అనమాట నానపెట్టడం. సో ఇంకా గ్రీన్ టీ అలా తాగేసి బియ్యాన్ని అయితే కొంచెం ఉడికించుకుంటున్నాను. అండ్ దాంట్లోకి మనకి బెల్లం కావాలి కదా. సో ఈ బెల్లం అయితే దొరికింది మాకు ఇక్కడ. అండ్ అది చాలా గట్టిగా ఉండే. సో మళ్ళీ కైరపప్ప ఎక్కడ లేస్తుందో ఏమో అని బయటికి వెళ్ళి అక్కడ కూర్చొని దాన్ని మొత్తం చిన్న చిన్న పీసెస్గా అయితే దంచాను అనమాట. మనకి అందులో చిన్న చిన్నగా చేసుకుంటే ఈజీ అవుతుంది అనమాట అందులోకి. అండ్ బియ్యం అనేది అయితే ఉడుకుతుంది. సో పీసెస్ ఇంత చిన్న పీసెస్ అయితే చేసుకున్నాను సరిపోతుందని. అండ్ ఈ బెల్లం అయితే అసలు ఎంత టేస్టీ ఉందో. అండ్ బియ్యం ఉడికే టైంలో పక్కకి మనం డ్రై ఫ్రూట్స్ ఇంకా మనకి ఏమేమి కావాలనుకుంటే అవన్నీ కొంచెంసేపు అలా గీలో రోస్ట్ చేసుకోవాలి. అండ్ కొంచెం కొబ్బరిని కూడా రోస్ట్ చేసుకోవాలి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే అన్నం అనేది 90% కుక్ అయ్యాక మనం జాగరీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ 1.5 గ్లాస్ రైస్ కదా. సో నేను ఒక 1.5 గ్లాస్ మిల్క్ అయితే యాడ్ చేశాను. అండ్ ఇందులోకి యాలుకల పొడిని యాడ్ చేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఆ యాలుకల పొడి వేయగానే అసలు స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో, భలే ఉంది అసలు. అక్కడనే మనకు టేస్ట్ అనేది తెలిసిపోతుంది. సో కొంచెం అలా మరగనిచ్చాక అందులో మనం ఇందాక రోస్ట్ చేసుకున్నాం డ్రై ఫ్రూట్స్ని అన్నిటిని యాడ్ చేసి అండ్ లాస్ట్కి కొంచెం గీ అలా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఉంచి బంద్ చేయడమే. సో రెడీ అయిపోయింది. అండ్ టేస్ట్ చేస్తున్నాను, అసలు ఎంత బాగా వచ్చిందో. అండ్ ఇది నేను ఫస్ట్ టైం అనమాట చేయడము. చాలా బాగుంది. అండ్ పండుకి కూడా బాక్స్ అయితే పెడుతున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్.